ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ముందుగా మన మోహనవాణి ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నటువంటి తల్లులందరికీ కూడా ముందుగా నా యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ రోజున మన భారతదేశంలో స్త్రీ యొక్క వైభవం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఋషిపీఠం అనేటువంటి మాసపత్రికలో ఋషివాక్యాలు అనేటువంటి శీర్షికన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వ్యాసాన్ని అనుసంధానం చేసుకుంటాం మనం. ఒకప్పుడు దేవేంద్రుడు మహాలక్ష్మిని స్తోత్రం చేస్తూ, త్వత్కళా సర్వయోషిత హే జగన్మాత, ప్రతి స్త్రీలో కూడా నీ యొక్క దివ్యమైనటువంటి కళ ఉన్నది అని స్తోత్రం చేశాడు. స్త్రీల యందు జగన్మాత యొక్క విభూతి ఉంటుంది అని దీని అర్థం. విభూతి అంటే మాహాత్యం. స్త్రీలను జగన్మాతగా గౌరవించాలి అని మన ఋషులు చెబుతున్నటువంటి మాట. ఇదే అంశం దేవీ భాగవతంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, గాయత్రీ మాత, రాధాదేవి, రాజరాజేశ్వరి మొదలైనటువంటి దివ్య మూర్తులుగా ఉన్నటువంటి జగన్మాత ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీలో తానే ఒక విభూతిగా ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పారు వ్యాసుల వారు. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభించాలి అంటే ఏం చేయాలి? మనం మొట్టమొదట స్త్రీని గౌరవించడం చేత కావాలి. ఎవరైతే స్త్రీని బాధ పెడతారో, అవమానిస్తారో, స్త్రీ పట్ల పరుషంగా మాట్లాడతారో వాళ్ళు దేవీ పూజ చేయడానికి కూడా అర్హులు కాదు. వాళ్ళు అమ్మవారి యొక్క అనుగ్రహానికి నోచుకునే అవకాశమే లేదు. ఈ మాట దేవీ భాగవతం మొదలైనటువంటి పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. స్త్రీని గనక అవమానించితే ఆ వ్యక్తికి ప్రగతి ఉండదు సరికదా, దుంపనాశనం అయిపోతాడు. ఈ విషయం నిరూపించడానికి మనకి రెండు ఇతిహాసాల్లో రెండు ఘట్టాలున్నాయి. భారతదేశంలో మనకు ముఖ్యంగా రెండు ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణం, రెండోది పంచమ వేదంగా భాసిల్లేటటువంటి మహాభారతం. మొదటిది ఆదికవి వాల్మీకి ప్రణీతమైతే రెండవది అష్టాదశ పురాణకర్త అయినటువంటి వేదవ్యాసుల యొక్క సృష్టి. రావణాసురుడు పతివ్రతామ తల్లి, భూజాత, సర్వ సద్గుణోపేత అయినటువంటి సీతామాతని అవమానించాడు. అనరాని మాటలతో నిందించాడు. ఎన్నో ప్రలోభాలకు గురి చేశాడు. భర్త లేని సమయంలో మోసపూరితంగా అపహరించి తెచ్చాడు. అందువల్ల ఏమైనాడు? వాడు సమూలంగా నాశనం అయిపోయినాడు. కొడుకులు, తమ్ముళ్ళు, తనను నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ మరణించారు. అదే ఒక్క విభీషణుడు మాత్రం రక్షింపబడ్డాడు. ఎందుకని? ఇటువంటి దుర్మార్గుణ్ణి విడిచిపెట్టి సొంత అన్న అయినప్పటికీ కూడా రామచంద్ర ప్రభు యొక్క ఛత్రఛాయలో వెళ్ళాడు కాబట్టి. అలాగే మహాభారతం తీసుకుంటే నిండు సభలో అగ్ని సంభూత అయినటువంటి
ద్రౌపదీ మాతని అవమానించాడు ఒలువలు ఊడ్పించటానికి. తన తొడ మీద కూర్చోమని కూడా సైగలు చేశాడు దుర్యోధనుడు ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు ఒలువలు ఊడ్చడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణ పరమాత్మ యొక్క అవ్యాజ కరుణ వల్ల ఆమె రక్షింపబడింది. కానీ ఆ నేరం, ఆ తప్పు ఆ కౌరవ వంశాన్ని కట్టి కుడిపింది. చివరికి అంధరాజైనటువంటి ధృతరాష్ట్రుడికి తల కొరివి పెట్టడానికి కూడా ఒక్క కొడుకు కూడా మిగలకుండా భీముడి చేతిలో చచ్చారు. అంటే ఒక పతివ్రత ఆమె తల్లిని అవమానించినటువంటి కారణానికి 125 ఏళ్ల ఆయుర్దాయం బ్రహ్మరాస్తే 36 ఏళ్ళు ముందే చచ్చాడు దుర్యోధనుడు, వాడి తమ్ముళ్ళు. అంటే ఒక స్త్రీని అవమానించటం, దీనికి పర్యవసానంగా వంశం నాశనం అయిపోయింది. అలాంటి స్త్రీల పట్ల గౌరవాన్ని మన పిల్లలకు కలిగించవలసినటువంటి బాధ్యత ఎవరిది? మన ఇంట్లో ఉండేటువంటి అమ్మ, అక్క, నాయనమ్మ, స్త్రీలదే. ప్రతి తల్లి కూడా తన కొడుకులకి స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పించాలి. ఆ తర్వాతే బడికి పంపించాలి. అలాంటి సంస్కారం నేర్పకపోవటం వల్లనే స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ అనేక మంది యువత కామదృష్టితోటి, మోహదృష్టితోటి చూడటం, చివరికి ప్రేమించలేదని యాసిడ్ పోయటం, తగలబెట్టడం, గొంతులు కోయటం ఎన్నో చూస్తున్నాం. దీనికి కారణం ఆ ఇంట్లో స్త్రీమూర్తి తల్లి తన పిల్లవాడికి సరైనటువంటి పాఠం చెప్పకపోవటమే. అదే ఛత్రపతి శివాజీ విషయం తీసుకోండి. ఆయన తల్లి జిజియాబాయి చిన్నప్పటి నుంచే రామాయణ, భారత ఇతిహాసాలు, పురాణాలు రంగరించింది ఉగ్గుబాలతోటి. అందుకనే ఆయన ఏం చేశాడు? ఒకానొకప్పుడు శివాజీ పంపించినటువంటి వాళ్ళంతా వెళ్ళి ఒక కోటని ఆక్రమించి ఆ కోటలో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి స్త్రీమూర్తిని తీసుకొచ్చారు రాజుగారికి కానుగ్గా ఇద్దామని శివాజీకి. శివాజీ కొలువుదేరి ఉన్నాడు. ఈ సైన్యం తీసుకొచ్చి, మహారాజా, కోటలో ఉన్న ధనంతో పాటు అమూల్యమైనటువంటి మరొక స్త్రీరత్నాన్ని కూడా మీకు కానుగ్గా తెచ్చామన్నారు. మేలి ముసుగుతో ఉంది ఆ తల్లి. శివాజీ దిగ్గున లేచాడు సింహాసనం నుంచి. విసవిస నడుచుకుంటూ వచ్చి ఆ తల్లి యొక్క పాదాల మీద సాష్టాంగపడ్డాడు. అందరూ సంభ్రమాశ్చర్యాలతోటి కొయ్య బొమ్మల్లాగా బిగుసుకుపోయారు. శివాజీ లేచి ఆ తల్లికి మళ్ళీ నమస్కరించి, అమ్మా, మీ వంటి అద్భుత సౌందర్య రాశి యొక్క కడుపున పుట్టాలి అని నేను అనుకుంటున్నాను వచ్చే జన్మలో అన్న. అప్పుడు చెప్పాడు, మీరు సంపద తేవడం తప్పు కాదు, కానీ స్త్రీమూర్తులను ఈ విధంగా బందీలుగా తీసుకురావటం గొప్ప దోషం మీరు చేసింది. ఈ దోషం మీకు తెలియక చేశారు కాబట్టి ఇప్పటికి మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఇంకా ఏనాడు ఏ కోట జయించినా అక్కడ స్త్రీమూర్తులను గౌరవంగా చూడండి. వాళ్ళని చెరబట్టడం, చెరచటం ఇలాంటి పనులు నా సైనికులు ఎవరూ చేయకూడదు అని శివాజీ మహారాజు శాసనం చేశాడు. ఎలా చేశాడు ఈ పని? తల్లి చిన్నతనంలో ఒడిలోనే భారత రామాయణ కథలన్నీ నూరిపోయటం వల్ల ఆయనకి సంస్కారం బాల్యంలోనే ఏర్పడింది. అందుకని ఏ స్త్రీని చూసినా మాతృమూర్తిగా చూస్తాడు. అలాగే మన పిల్లలకు కూడా మనం నేర్పాలి. ఏ స్త్రీని చూసినప్పటికీ పిల్లవాడికి తన యొక్క తల్లి గుర్తుకు వచ్చేలా ఇంట్లో ఉండేటువంటి తల్లి పాఠం నేర్పించాలి. జగన్మాత యొక్క స్వరూపం ప్రతి స్త్రీలో ఉంటుంది అని చెప్పాలి. త్యాగరాజస్వామి వారు రామచంద్రమూర్తిని వర్ణిస్తూ పరనారీ సోదరా అన్నాడు. అంటే పరస్త్రీలకు సోదరుడు ఈ రాముడు అని అద్భుతమైన మాట మాట్లాడారు. అంటే ప్రతి స్త్రీని ఒక సోదరిగా, ఒక మాతృమూర్తిగా
రామచంద్ర ప్రభువు చూశాడు. ఆ కథ విన్న శివాజీ మహారాజ్ తన జీవితంలోకి అన్వయం చేసుకున్నాడు. అలాగే స్వామి వివేకానందుడు ఒక మాట అంటారు, భారతదేశంలో స్త్రీ గురించి విదేశాల్లో చెబుతూ, మా భారతదేశంలో స్త్రీని తల్లిగా గౌరవిస్తాం అని చెప్పారు. అమ్మా అని పిలవడం ప్రతి స్త్రీ పట్ల ప్రతి పురుషుడికి ఉండాల్సినటువంటి విధానం. శరీరంలో ప్రతివాడికి తొలుత పాశవికమైనటువంటి స్వభావాలే ఉంటాయి, పొడచూపుతూ ఉంటాయి. ఆ పాశవిక స్వభావం ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో కామం, మోహం, క్రోధం ఇవన్నీ కూడా కలుగుతాయి. కానీ సంస్కారంతో వాటిని నిగ్రహించగలగాలి. అలాంటి సంస్కారం ఇవ్వడానికే చదువులు. అంతేగాని చదువుల కోసమని వెళ్ళి అక్కడ సంస్కారం తప్పి ప్రవర్తించడం కంటే అలాంటి పిల్లలను కన్న తల్లిదండ్రులు, వాళ్ళకి విద్యలు నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కేవలం చదువులు నేర్పడమే కాకుండా చదువుతో పాటు సంస్కారం నేర్పగలగాలి. అది నేను పనిచేసినటువంటి సంస్థ మొట్టమొదట సరస్వతి విద్యాపీఠం. శిశు మందిరాలలో మేము ఏర్పాటు చేశాం ఆ విధమైనటువంటి విద్యా విధానం. పాశవిక ప్రవృత్తిని నిగ్రహించే విధానం నేర్పుతూ స్త్రీని జగన్మాతగా చూడాలి. లేకపోతే ఒరేయ్ నీకు పుట్టగతులు ఉండవు అని భయపెట్టి మరీ నేర్పవలసినటువంటి అవసరం ఉంది ఈనాడు. సగర్వంగా ఈ దేశం గొప్పతనాన్ని ఆనాడు స్వామి వివేకానంద చాటి చెబితే, ఇప్పుడు ప్రపంచంలో స్త్రీని హింసించడంలో మన భారతదేశం ముందుంది అనేటువంటి అపఖ్యాతిని మనం మూటకట్టుకుంటున్నాం. దీనికి కారణం మనదైనటువంటి సంస్కృతికి మన పిల్లలను దూరంగా పెంచటమే. ఈ తప్పు తల్లిదండ్రులదే. ఈ మధ్య చూసాం, ఒక ప్రిన్సిపాల్ ఒక స్కూల్లో, ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో బొట్లు పెట్టుకొని వచ్చారని బడికి తుక్కుగా కొట్టింది. అటువంటి బళ్ళల్లో ఎందుకు నేను చేర్పించాలి మన పిల్లల్ని? అలా చేయటం వల్ల వాళ్ళు మతం మారిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. వాళ్ళకు నూరిపోస్తారు చిన్నప్పటి నుంచే ఆ క్రైస్తవం యొక్క లక్షణాలన్నీ. మనకి చదువుల తల్లి సరస్వతి, ఆ తల్లి స్త్రీమూర్తిగా, అదేవిధంగా ఐశ్వర్యాలిచ్చే తల్లి లక్ష్మీదేవి, ఆమె స్త్రీమూర్తి. దుష్టత్వాన్ని దునుమాడే తల్లి దుర్గామాత, వీళ్ళందరూ స్త్రీమూర్తులే. మన పురాణాలలో త్రిమూర్తుల యొక్క భార్యలు ఇంద్రాణి, వీళ్ళంతా స్త్రీమూర్తులు, గొప్పవాళ్ళు. సుందరకాండలో సీతమ్మని అవమానించినటువంటి రావణాసురుని హెచ్చరిస్తూ హనుమంటాడు, ఒరి రావణ, నువ్వు లంకలో బంధించినటువంటి నా తల్లి సీతమ్మ సత్పురుషులకు మహాలక్ష్మి, నీలాంటి దుర్మార్గులకి ఆమె కాళరాత్రి సుమ అని హెచ్చరించాడు. నీవు 5 తలలు కలిగినటువంటి గొప్ప సర్పంతో ఆడుకుంటున్నావు, జాగ్రత్త సుమ అని హెచ్చరించాడు. ఇక్కడ కాళరాత్రి అంటే నీ చావుకు కారణభూతమయ్యే శక్తి అని చెప్పడమే. స్త్రీ కేవలం సౌందర్య స్వరూపం, విలాస స్వరూపం కానే కాదు. స్త్రీ శక్తి స్వరూపం, అబల కాదు సబల. అనేక మంది రాక్షసులు విజృంభిస్తే దేవతలు కూడా అసహాయులు అయిపోయినప్పుడు దేవతలందరికీ అభయం ఇచ్చి సర్వలోకాలను కాపాడటానికి అతి దుష్టులైన దుర్మార్గులైనటువంటి రాక్షసులను సంహరించింది దుర్గామాత, మహాలక్ష్మి, భ్రమరాంబిక. వాళ్ళంతా స్త్రీమూర్తులే కదా. అందుకే మన పురాణాలు శక్తిని స్త్రీగా దర్శించినాయి. ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపం అనేటువంటి భావాన్ని మన పురాణాలు ఉద్ఘోషించినాయి. మన పిల్లలకి ఒక స్త్రీని చూసినప్పుడు శక్తి స్వరూపిణి అనేటువంటి స్పృహ కలిగేలాగా తల్లిదండ్రులు, అదేవిధంగా పాఠశాలలో అధ్యాపకులు చిన్నప్పటి నుంచే
పాఠాలు నేర్పించాలి. కాకపోతే ఇవాళ రేపు లౌకిక రాజ్యం అనేటువంటి ఒక దిక్కుమాలినటువంటి పదం చేర్చి 80% ఉన్నటువంటి మన హిందువులకి మన హిందూ తత్వాన్ని దూరం చేసేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యమో చూడండి. అలా నేర్పిస్తే ఆ పిల్లవాడికి ఒక స్త్రీని చూస్తే భక్తిభావం, గౌరవం, భయం అన్నీ కలుగుతాయి. వాడికి మోహం కలగదు, కామం కలగదు, గౌరవం కలుగుతుంది. స్త్రీని పూజించడం నేర్పించాలంటే హిందూ దేవతలను ఆరాధించడం ముందుగా నేర్పాలి. చదువుల తల్లి సరస్వతీదేవిని, సంపదల ఇచ్చేటటువంటి లక్ష్మీదేవిని, శక్తి స్వరూపుడైనటువంటి దుర్గామాతని ఆరాధించడం చిన్నప్పటి నుండి నేర్పాలి. ప్రతి స్త్రీలో కూడా మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గామాతలు ఉంటారు. తేడా వస్తే నీ తాట తీస్తారు అని బోధించాలి. భారతదేశంలో అందరు స్త్రీలు గౌరవింపబడుగాక. జగన్మాత అయినటువంటి ఆది స్త్రీ ఈ దేశాన్ని అనుగ్రహించుగాక అని అమ్మవారి యొక్క పాదాలు బట్టి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.